హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలో ఏ ఉద్యోగాలు ఉంటాయి, గ్రూప్ 2 పరీక్ష విధానం ఎలా ఉంటుంది, గ్రూప్ 2 సాధించాలంటే ఏ పుస్తకాలు చదవాలి, అలాగే గ్రూప్ 2 సాధించాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగించాలనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఈ గ్రూప్ 2లో ఉండే ఉద్యోగాల గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, దాంతోపాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటరేట్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్. ఈ ఉద్యోగాలన్నింటినీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అనేక శాఖల నుండి ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా అంటే అనేక డిపార్ట్మెంట్ల నుంచి ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే వీటిని మనం గ్రూప్స్ అని పిలుస్తాం. గ్రూప్స్ అంటే అనేక ఉద్యోగాల సముదాయము. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మరియు గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు సాధించిన వారికి మంచి జీతభత్యాలతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుంది. వీటితో పాటు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే గ్రూప్ 2లో 4 పేపర్ల కింద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్. దీనికి 150 మార్కులు ఉంటుంది, 150 నిమిషాలు టైం ఇస్తారు. ఇక పేపర్ 2 వచ్చి 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ టైం ఇస్తారు. ఈ పేపర్ 2ని 3 సెక్షన్స్ కింద సబ్ డివైడ్ చేశారు. సెక్షన్ 1 వచ్చి పాలిటీ. ఈ పాలిటీలో మనకు కాన్స్టిట్యూషన్ మరియు ఇండియన్ పాలసీస్ గురించి మనం స్టడీ చేస్తాం. అలాగే సెక్షన్ 2 వచ్చి హిస్టరీ. ఈ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అంటే మెయిన్ సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఉంటుంది ఇందులో. అలాగే సెక్షన్ 3 వచ్చి సొసైటీ అంటే సోషలాజీ. దీంట్లో వచ్చి సోషల్ స్ట్రక్చరు, సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ గురించి మనం స్టడీ చేస్తాం. ఇక పేపర్ 3 వచ్చి 150 మార్క్స్కి ఉంటుంది, 150 మినిట్స్ టైం ఇస్తారు. ఈ పేపర్ 3 మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. దీంట్లో ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీ నుండి రెండింటి నుంచి కూడా మనకు ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్ 4 వచ్చి 150 మార్క్స్కి ఉంటుంది, 150 మినిట్స్ టైం ఇస్తారు. ఈ పేపర్ 4లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చి తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా మనం 3 భాగాల కింద విభజించుకొని అధ్యయనం చేస్తాము. దాంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చి ద ఐడియా ఆఫ్ తెలంగాణ. ఇది 1948 నుంచి 1970 వరకు ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చి మొబిలైజేషన్ ఫేజ్. ఇది 1971 నుంచి 1990 వరకు ఉంటుంది. థర్డ్ది వచ్చి టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది 1991 నుంచి 2014 వరకు ఉంటుంది. ఇక ఈ 4 పేపర్స్లో మెరిట్ వచ్చిన క్యాండిడేట్స్కి 75 మార్క్స్కు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ. అంటే రిటర్న్ టెస్ట్కి మనకు 600 మార్క్స్, 75 మార్క్స్ ఇంటర్వ్యూకి, టోటల్గా 675 మార్క్స్కి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి సిలబస్ ప్రకారంగా ప్రామాణికమైన బుక్స్ ఏంటి అని కనుక మనం చూసినట్టయితే, ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం బెస్ట్. డైలీ న్యూస్ పేపర్లో ఏ రోజు ఆ రోజు కరెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం. ఆ సెల్ఫ్ నోట్స్లో మీరు సబ్జెక్టుల వైజ్గా డివైడ్ చేసుకొని నోట్స్ తయారు చేసుకోవడం ఉత్తమం. అంటే ఎకానమీకి సంబంధించిన ఒక దగ్గర, పాలిటిక్స్ సంబంధించిన ఒక దగ్గర, జాగ్రఫికల్ సంబంధించిన ఒక దగ్గర, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా అవార్డ్స్కి సంబంధించింది కావచ్చు, ఇలాంటి ఏది అప్డేట్స్ వచ్చినా కానీ మీరు ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేసుకుంటా పోతే మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఈజీ అవుతుంది. ఇంకా వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం వారు ఎవ్రీ మంత్ ఇచ్చే మంత్లీ మ్యాగజైన్ తెలంగాణ మ్యాగజైన్, ఇది కూడా మీకు అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా దీంతో పాటు గవర్నమెంట్ వారే రిలీజ్ చేసే యోజన బుక్లో కూడా ప్రభుత్వ పాలసీలు, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా దీంతో పాటు మీరు ఏ ఇయర్ అయితే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో ఆ ఇయర్ సంబంధించిన మనోరమ ఇయర్ బుక్, ఇవి మీకు కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. ఇంకా ఇవే కాకుండా మీరు అడిషనల్గా చదువుతాను అనుకుంటే ప్రైవేట్ పబ్లిషర్స్ అయిన వివేక్ కావచ్చు, అంటే ఆర్సి రెడ్డి వాళ్ళు ఇచ్చే వివేక్ కావచ్చు, షైన్ ఇండియా వాళ్ళ షైన్ ఇండియా మ్యాగజైన్ కావచ్చు, ఉద్యోగ సోపానం కావచ్చు, విజేత కాంపిటీషన్ కావచ్చు, ఇవి కాకుండా ఇంకా మీకు న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటారు. ఇవి ఏవైనా కానీ మీరు ఫాలో కావచ్చు.
ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే తెలుగు అకాడమీ బుక్ సరిపోతుంది. తెలుగు అకాడమీ బుక్తో పాటు ఏదైనా ప్రైవేట్ ఆథర్ బుక్ కనుక మీరు చదవాలనుకుంటే మనకు మార్కెట్లో బిపిన్ చంద్ర, బి కృష్ణారెడ్డి, కరీం సార్ నోట్స్, సయ్యద్ సార్ బుక్, సీనియర్ సార్ బుక్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. అయితే బిపిన్ చంద్ర బుక్ చాలా వరకు సెంట్రల్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు. అది బాగానే ఉంటుంది. వాటితో పాటు ఈ అన్ని బుక్స్ కూడా కృష్ణారెడ్డి గారిది కావచ్చు, కరీం సార్ బుక్ కానీ, కరీం సార్ నోట్స్ కానీ, అలాగే సయ్యద్ సార్, సీనియర్ సార్, వీళ్ళందరి బుక్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో, ఏదైతే సరళంగా మీకు అర్థమవుతుందో ఒకసారి బుక్ను చూసినాక కానీ మీరు పర్చేజ్ చేయండి. ఇక పాలిటీ సబ్జెక్ట్ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వారి పాలిటీ పుస్తకం మనకు సరిపోతుంది. అయితే ఈ తెలుగు అకాడమీ బుక్తో పాటు ఏదైనా ప్రైవేట్ పబ్లిషర్స్ కనుక మీరు చదవాలి అనుకుంటే మనకు లక్ష్మీకాంత్ బుక్, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, రమాదేవి మేడం బుక్, కృష్ణారెడ్డి గారి బుక్, ఈ 4 మనకు ఆప్షన్స్ కింద ఉన్నాయి. అయితే సెంట్రల్ యూపీఎస్సీ మరియు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా వరకు లక్ష్మీకాంత్ బుక్ను ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ, రమాదేవి మేడం బుక్ కానీ, కృష్ణారెడ్డి సార్ బుక్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. మీకు ఏదైతే బాగా అర్థవంతంగా అంటే అర్థమవుతుందో, సరళమైన భాషలు ఉందో మీరు ఒకసారి బుక్స్ చూసినాక కానీ మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేయండి. ఇక ఎకానమీ సబ్జెక్ట్ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వారి ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీ, ఈ 2 బుక్స్ మీకు సరిపోతుంది. వీటితో పాటు ప్రైవేట్ పబ్లిషర్స్ అంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ కనుక మీకు కావాలంటే చిరంజీవి సార్ బుక్ ఉంది మార్కెట్లో, అది బాగానే ఉంటుంది. దీంతోపాటు నాగార్జున సార్ నోట్స్ దొరుకుతుంది. అలాగే దాసరి రాజేందర్, పులి జయకృష్ణ తెలంగాణ ఎకానమీ, వీటితో పాటు ఎకానమిక్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, ఈ బుక్స్ అన్నీ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే మీరు ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ లేటెస్ట్ వర్షన్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఎకానమీలో ఎప్పుడైనా కానీ మన కోర్ సబ్జెక్ట్ కొంచెమే ఉంటుంది, మిగతా అంతా కూడా డేటా మారుతూ ఉంటుంది. సో ఈ బుక్స్తో పాటు మీరు లేటెస్ట్ బడ్జెట్స్ అంటే స్టేట్కి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, సెంట్రల్ బడ్జెట్ కావచ్చు, వీటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్, ఓల్డ్ స్కీమ్స్ కావచ్చు, ప్రస్తుతం లేటెస్ట్ స్కీమ్స్ కావచ్చు, ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు తెలంగాణ సోషియో ఎకానమిక్ సర్వే, ఈ లేటెస్ట్ సర్వే రిపోర్ట్లు ఇది ఒకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవే కాకుండా ఇక డిఫరెంట్ సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, వివిధ నివేదికలు, సూచీలు, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని ఏ ఇయర్ అయితే ప్రిపేర్ అవుతారో ఆ ఇయర్ సంబంధించిన డాటా మీరు అప్డేట్ చేసుకొని కనుక చదివినట్టయితే ఎకానమీలో మంచి మార్క్స్ సాధించవచ్చు. ఇక జాగ్రఫీ సబ్జెక్ట్ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వారి బుక్ సరిపోతుంది. అది కాకుండా ప్రైవేట్ ఆథర్స్ బుక్ కనుక చదవాలి అనుకుంటే రమణరాజు గారి బుక్ ఉంది. ఇది ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, రమణరాజు గారు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అదే కాకుండా సెకండ్ ఆప్షన్ కింద మనకు సద్గుణరావు సార్ బుక్ కూడా ఉంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వారి బుక్ సరిపోతుంది. ఇంకా అది కాకుండా ప్రైవేట్ ఆథర్స్ బుక్ కూడా మనం చదవాలి అనుకుంటే సిహెచ్ మోహన్ సార్ బుక్ అవైలబుల్ ఉంది. ఈయన ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ సార్, ఈ బుక్ కూడా బాగుంటుంది. అలాగే ప్రసన్న హరికృష్ణ రాసిన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ కూడా ఉంది, అదైనా మనం తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఆది సత్యనారాయణ గారు రాసిన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ముగ్గురిట్లలో ఎవరిదైతే సరళంగా ఉంటుందో, మీకు ఏదైతే అర్థమవుతుందో ఆ బుక్ మీరు చూసి తీసుకోండి. ఇంకా వీటితో పాటు బేసిక్స్ అంటే సైన్స్లో ఉన్న బేసిక్స్ మీకు అర్థం కావడం కోసం 6th క్లాస్ టు 10th క్లాస్ సైన్స్ బుక్స్ కూడా మీరు నోట్స్ తయారు చేసుకొని చదువుకోండి. సైన్స్ బుక్లలో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు నోట్స్ తయారు చేసుకొని చదువుకుంటే మీకు బేసిక్స్ ఈజీగా అర్థమవుతుంది. ఇక సోషలాజీ సబ్జెక్ట్ విషయానికి కనుక వస్తే తెలుగు అకాడమీ వారి సోషలాజీ బుక్ సరిపోతుంది. ఇంకా దాంతోపాటు ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్స్ ఏమైనా కావాలంటే మేజర్ శ్రీనివాస్ గారు రాసిన సోషలాజీ బుక్ ఉంది. అలాగే ప్రసన్న హరికృష్ణ గారు రాసిన సోషలాజీ బుక్ ఉంది. ఈ రెండిట్లో ఏదైతే మీకు సులభంగా ఈజీగా అర్థమవుతుందో ఆ బుక్ చూసి తీసుకోండి. ఇంక ఇదే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి BA సోషలాజీ కానీ, MA సోషలాజీ కానీ ఆ బుక్స్లలో కూడా చాలా మంచి మ్యాటర్ ఉంది, అది కూడా మీరు చదువుకోవచ్చు. ఇక తెలంగాణ కల్చరల్ హిస్టరీ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వారి బుక్ సరిపోతుంది. ఇంకా దాంతోపాటు ఏదైనా ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్స్ కనుక కావాలంటే సయ్యద్ సార్ రాసిన బుక్ ఉంది. అలాగే అడప సత్యనారాయణ మరియు ధ్యానవల్లి సత్యనారాయణ గారు రాసిన బుక్ కూడా ఉంది. ఈ రెండిట్లలో మీకు ఏది నస్తుంది తీసుకోవచ్చు. ఇక గ్రూప్ 2లో 4th పేపర్ అయిన తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇంకా దీనికి తెలుగు అకాడమీ వారి బుక్ సరిపోతుంది. ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్స్ కనుక మనం చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మరియు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వి ప్రకాష్ గారు రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ అవైలబుల్గా ఉంది. అలాగే రాజు గారు రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర, సయ్యద్ సార్ రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఈ 3 బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఈ మూడిట్లలో ఏదైతే మీకు సులభంగా ఈజీగా అర్థమవుతుందో ఆ బుక్ చూసి తీసుకోండి. ఇక డిసాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వారి పర్యావరణం విపత్తు నిర్వహణ అనే బుక్ సరిపోతుంది. అదే కాకుండా ప్రైవేట్ ఆథర్ అయిన
రమారాజు గారి బుక్ కూడా మీకు సరిపోతుంది. ఇక జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, దీనికి ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్ సరిపోతుంది. ఇంకా దాంతోపాటు ఇసాక్ సార్ రాసిన బుక్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వస్తే కొండా నాగేశ్వర్ సార్ రాసిన బుక్ ఉంది. ఆయన రాసిన నార్మల్ బుక్ ఉంది. దాంతోపాటు బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంకోటి అడిషనల్ బుక్ కూడా ఉంది. ఆ రెండు కలిసి తీసుకోండి, మీకు సరిపోతుంది. ఇవి ఫ్రెండ్స్, గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా ఏవైతే ప్రామాణికమైన బుక్స్ ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క ఆథర్ని కూడా అడ్వర్టైజ్ చేయడం నా ఉద్దేశం అయితే కాదు. అందుకే ప్రతి సబ్జెక్ట్లో కూడా మొట్టమొదటి బుక్ కింద తెలుగు అకాడమీ వారి బుక్నే ఇచ్చాను. అయితే తెలుగు అకాడమీ బుక్ కనుక మీరు చదువుకొని దాన్ని అర్థం చేసుకోగలుగుతా అంటే మీకు అక్కడితో సరిపోతుంది. కానీ అది కాకుండా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనో లేకపోతే భాష ఈజీగా ఉండాలనే ఉద్దేశంలో కనుక మీరు ప్రైవేట్ ఆథర్స్ చూస్తా అంటే చూడండి. అందుకే వీటన్నిటి కూడా లిస్ట్ ఇచ్చాను. మీకు నచ్చిన బుక్ మీరు కొనుక్కోండి. అయితే బుక్ కొనే ముందు మాత్రం ఒక్కసారి మీరు దాంట్లో ఉన్న భాష ఎలా ఉంది, దాంట్లో ఇచ్చిన కాన్సెప్ట్ ఏది ఉంది, ఒకసారి సిలబస్ కాపీని చూడండి. సిలబస్ కాపీలో ఉన్న ప్రతి అంశాలను ఉన్నాయా లేవా అది చూసుకోండి. ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసినాక మాత్రమే మీరు బుక్స్ కొనుక్కోండి. ఇక గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్ విషయానికి వస్తే ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2 కొట్టాలి అనే ఉద్దేశంలో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మినిమం ఒక 6 months ప్రిపరేషన్ మాత్రం కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఏది ఓన్లీ అది సబ్జెక్ట్ మీద ఒక అవగాహన రావడానికి 6 నెలలు ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఇది లాంగ్ టైం సిట్టింగ్, అంటే లాంగ్ టైం కూర్చొని చదువుతా అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదో నెల రోజులు చదివి 2 నెలలు చదివి జాబ్ కొడతా అంటే మాత్రం ఇది అయ్యే పని కాదు. ఇది పక్కా ప్యూర్లీ టెస్ట్ మ్యాచ్, 2020 మ్యాచ్ మాత్రం అసలు కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ 6 months కూడా మీరు కన్సిస్టెన్సీగా కూర్చోగలిగి ఉండాలి. అంటే డైలీ ఒక 4 hours 5 hours 6 hours, అంటే మినిమం 4, మ్యాక్సిమం ఇంకా 8 10 అట్లా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ కనీసం ఒక 4 to 6 hours అన్న మీరు కేటాయించగలగాలి. అట్లా అంటే ఒక మార్నింగ్ 2 hours, ఈవినింగ్ ఒక 2 hours అన్న పెట్టుకున్నా మీరు ఒక మినిమం 4 hours. ఇంకోటి ఏంటంటే మీరు ఎంత చదివినా కానీ లాస్ట్కి మీరు రాసే ఎగ్జామే మీకు 3 గంటలు ఉంటుంది. సో కాబట్టి రోజుకు ఒక మినిమం 3 గంటలు కూడా కూర్చోలేకపోతే గ్రూప్ 2 కొట్టడం అనేది చాలా కష్టం. ఇంకా వీటితో పాటు మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ పేపర్ 4 కానీ, పేపర్ 3 కానీ, పేపర్ 2 కానీ వీటితో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పేపర్ 1 అనేది ఫస్ట్ పక్కన పెట్టండి. ఎందుకంటే పేపర్ 1లో చాలా అంశాలు ఉంటాయి. ఈ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 చదివినాక అలా సగం మీకు అక్కడే ఫుల్ఫిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏవైతే కరెంట్ అఫైర్స్ కావచ్చు, లాజికల్ రీజనింగ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మీరు అడిషనల్గా యాడ్ చేసుకుంటే పేపర్ 1 అనేది వచ్చేస్తుంది. కానీ పేపర్ 1 కోసం సపరేట్ టైం పెట్టకుండా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అవి 3 ఫినిష్ చేసినాక పేపర్ 1కి రండి. ఇంకా వీటితో పాటు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీకు అర్థమయ్యే రీతిలో ఒక నోట్స్ తయారు చేసుకోండి. ఆ నోట్స్ కనుక మీరు తయారు చేసుకుంటే మీకు రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీరు నోట్స్ తయారు చేసుకునేటప్పుడు అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి, అంటే రిమెంబర్ మీకు చేసుకోవాల్సిన ఇయర్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉంటే మీకు ఈజీగా ఎట్లయితే గుర్తుంటుందో ఆ రకంగా కోడ్స్ తయారు చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా టేబులర్ ఫామ్లో వేసుకోవడం కానీ, పిక్చర్స్ రూపకంగా వేసుకోవడం కానీ ఇట్లాంటివి చేసి మీరు నోట్స్ తయారు చేసుకుంటే మీకు గుర్తుంచుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే మీరు కరెంట్ అఫైర్స్ ఏదైనా చదివేటప్పుడు కోర్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అనుకోండి, గతంలో ఉన్న ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు తీర్పులతో పాటు దీన్ని అటాచ్ చేసుకొని చదవగలగాలి. లేదంటే అది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చిన తీర్పు, ఇవన్నీ కూడా మీరు అప్పుడే అనాలిసిస్ చేసుకొని అక్కడ రాసుకోగలిగితే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఇంకా వీటితో పాటు మీరు రివిజన్ కనీసం 2 or 3 times మీరు రివిజన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మినిమం 2, ఇంకా అంతకంటే ఎక్కువ రివిజన్ చేస్తే చాలా మంచిది. మీరు ఎన్ని గంటలు చదివిరనే దానికంటే కూడా మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసిరనే దాని మీదే మీ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇంకా వీటితో పాటు మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ మొత్తం మీరు ఫినిష్ చేసి ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదవటం కాకుండా జస్ట్ రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీకు టెస్టులు పెడుతూ ఉంటారు. అలాంటి టెస్టులు కనుక మీరు అటెండ్ అవుతే మీకు ఎంత గుర్తుంది మీరు చదివిన దాంట్లో, ప్లస్ మీరు టైమింగ్ అంటే 3 hours ఎగ్జామినేషన్ కాబట్టి 3 hours అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారా లేదా, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఇవన్నీ మీకు ఐడియా రావాలంటే కంపల్సరీ మీరు టెస్టులు, మోడల్ టెస్టులు వీటికి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా వీటితో పాటు మీకు వీలైతే కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకుంటే బెస్ట్. నన్ను అడిగితే మాత్రం కోచింగ్ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఒక అడ్వైజ్ ఉంటుంది, మీకు సిలబస్ ప్రకారం వాళ్ళు అక్కడ బోధిస్తారు కాబట్టి దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ కావచ్చు. కోచింగ్ లేకుండా కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోచింగ్ లేకపోతే మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారం మీరు చదువుతూ వెళ్ళాలి. దాంతోపాటు ఎవరైనా సీనియర్స్ కానీ, గతంలో జాబ్ కొట్టిన వాళ్ళు కానీ
వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని, ఇంకా ఈ మధ్యలో యూట్యూబ్స్ ఇలాంటివి కూడా చాలా వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు జాబ్ కొట్టిన వాళ్ళు కావచ్చు, సీనియర్ ఫ్యాకల్టీస్ కావచ్చు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ కావచ్చు మీ ఇంట్లో ఉండి కూడా. కానీ మీకు పాసిబిలిటీ ఉంటే ఒకవేళ ఆఫ్లైన్ కాకుండా అట్లీస్ట్ ఆన్లైన్ మీరు కోచింగ్ తీసుకోవడం ఉత్తమం. ఇంకా వీటితో పాటు ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్కి ఉండాల్సింది ఏంటి అని అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. కంపల్సరీ మీకు ఉద్యోగం వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్తో మీ ప్రిపరేషన్ కొనసాగాలి. కానీ నా వల్ల అవుతుందా కాదా అని ఒక నెగిటివ్ థింకింగ్ మాత్రం మీ మైండ్లోకి రావద్దు. అలాగే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. కంపల్సరీ నేను గ్రూప్ 2 ఉద్యోగం అవుతాను అనే ఒక పాజిటివ్ థింకింగ్, అది ఎప్పుడు వచ్చినా నేను రాయగలను అనే ఒక పాజిటివ్ థింకింగ్ మీలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పేషెన్స్. ఈ పేషెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకు అనంటే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. ఎలక్షన్ ఇయర్లో 2 టైమ్స్ వస్తుందా, ఒక ఎలక్షన్ ఇయర్లో 1 టైం వస్తుందా తెలియదు. ఇంకోటి నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ జరగడానికి టైం డిలే కావచ్చు, ఎగ్జామ్ జరిగినాక రిజల్ట్ రావడానికి టైం డిలే జరగవచ్చు, రిజల్ట్ అయినాక రిక్రూట్ జరగడానికి కూడా చాలా డిలే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీంట్లో కంపల్సరీ పేషెన్సీ ఉండాలి. ఇది 100% ఇప్పటికీ చెప్తున్నా, ఇది టెస్ట్ మ్యాచ్ లాంటిదే, 2020 మ్యాచ్ లాంటిది మాత్రం కాదు. ఇలా వచ్చి అలా ఉద్యోగం కొట్టుకొని పోయే ఉద్యోగాలు అయితే కావు. మీరు లాంగ్ టైం ఎఫర్ట్ పెట్టి చదువుతాను, లాంగ్ టైం పేషెన్స్తో ఉంటాను అనుకునే వాళ్ళు మాత్రమే గ్రూప్ 1 లాంటివి కానీ గ్రూప్ 2 లాంటివి చదవండి. ఇది ఇంకా ఎవరైతే మీరు గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో ఉన్న బుక్స్ కానీ, మీకు ప్రిపరేషన్ ప్లాన్ కానీ, వే ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ వీటి కోసం ఉపయోగపడేలా ఈ వీడియో మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.